Hello everyone, hope everyone is doing good. Myself Sandeep from AKS Institutions. ఈరోజు మనము యూపీఎస్సి, ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ తెలుగులో రాయడం ఎలా, దానికి ప్రిపరేషన్ ఎలా చేయాలి, మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం. నార్మల్గా ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ వచ్చి, సార్ మేము తెలుగులో రాయాలనుకుంటున్నాము, ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి ఏమో బుక్స్ ఉన్నాయి, యూపీఎస్సి కూడా మేము ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం. యూపీఎస్సికి కొంతమంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుని వాళ్ళు వచ్చి ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి రాస్తున్నారు. వాళ్ళతో మేము కాంపీట్ చేయగలమా, మాకు తెలుగులో అన్ని మెటీరియల్స్ ఉన్నాయా, ఇలాంటి క్వశ్చన్స్కి ఈ ఒక్క 5-10 మినిట్స్లో సొల్యూషన్స్ చూద్దామని ఈ వీడియో చేశాము. ఐ హోప్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫార్ థౌజండ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ లేదా ఏదైనా లాంగ్వేజ్లో మీకు ప్రాపర్గా మెటీరియల్స్ అయితే లేవు. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా కొన్ని బేసిక్ సబ్జెక్ట్స్కి తప్పించి వేరేవన్నీను న్యూస్ పేపర్ ఇలాంటి సోర్సెస్లోనే తీసుకోవాల్సి వస్తుంది. సో యూపీఎస్సి అనగానే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అన్ని సోర్సెస్ ఉంటాయి, వేరే లాంగ్వేజ్ వాళ్ళకి అన్ని సోర్సెస్ ఉండవు అనే మైండ్ సెట్టే తప్పు. ఇంగ్లీష్లో కొన్ని ఎక్కువ ఉన్నాయి, తెలుగులో కన్నడ కానీ ఇంకొక లాంగ్వేజ్లో తక్కువ ఉన్నాయి అనడం ఓకే. బట్ యూపీఎస్సిలోనే చాలా టాపిక్స్కి న్యూస్ పేపర్ నుంచి మాత్రమే మీకు సోర్సెస్ మెటీరియల్ లభిస్తాయి. యూ విల్ నాట్ ఫైండ్ ఆల్ ద మెటీరియల్స్ ఫార్ యూపీఎస్సి ఇన్ ఇంగ్లీష్. ఫర్గెట్ అబౌట్ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్. రెండోది, నాకు తెలిసిన స్టూడెంట్స్ తెలుగులో రాసి యూపీఎస్సి క్లియర్ చేశారు, కన్నడలో రాసి యూపీఎస్సి క్లియర్ చేశారు. నా స్టూడెంట్స్ కంప్లీట్లీ బ్లైండ్గా ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ని వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ తీసుకుని క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి రిసోర్సెస్ లేకపోయింటే నేను క్లియర్ చేసేవాడిని అని అనుకుంటే అది తప్పు. ఒక్కరికి 1 year పట్టచ్చు, ఇంకొకరికి 2 years పట్టచ్చు. బట్ మీకు ఇప్పుడు సిలబస్ కష్టమవుతుంది, నాకు అర్థం అవ్వట్లేదు, నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, నాకు హిస్టరీ పాలిటీ అర్థం అవ్వట్లేదు, అప్పుడు ఆ ఒక ఎగ్జామ్ టఫ్ అని మీరు అనుకోండి. జస్ట్ మెటీరియల్స్ లేదన్నంత మాత్రాన ఏదైనా ఒక ఎగ్జామ్ని మనం టఫ్ అనుకోవడం తప్పు. ఎందుకంటే ఆల్ మెటీరియల్స్ కెన్ బి జనరేటెడ్, మనమే ఆ మెటీరియల్స్ని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రిలిమ్స్కి అది తెలుగైనా కానీ కర్ణాటక కానీ ఎవరైనా కానీ అపార్ట్ ఫ్రమ్ హిందీ మీడియం అందరూను ఇంగ్లీష్లోనే చేయాలి. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. మీరు ఇంగ్లీష్లోనే ప్రిలిమ్స్ రాయాలి, మీకు ఇంగ్లీష్లోనే ఆ వర్డ్స్ అర్థం అవ్వాలి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఇక్కడ లాంగ్వేజ్లో ఇబ్బంది పడుతున్నారు. మీరు ముందు నుంచే ఇంగ్లీష్ బుక్సే నేను టచ్ అయిను, డైరెక్ట్గా తెలుగు బుక్స్లో నుంచే చదువుతాను అంటే ఈ ఎగ్జామ్ కష్టమవుతుంది. ఫస్ట్ మీరు ఇంగ్లీష్ బుక్స్నే రెఫర్ చేయండి, న్యూస్ పేపర్ని కూడా ఇంగ్లీష్లోనే చదవండి, సో దాట్ ప్రిలిమ్స్ దాకైనా మీకు ఏ ఇబ్బందులు ఉండవు. ఇంకా మెయిన్స్కి వచ్చేసరికి మీరు తెలుగులో రాయాలనుకుంటే మెయిన్స్ ఈజ్ మోర్ అబౌట్ ఎక్స్ప్రెషన్. మనం ఎలా రాస్తాము అనేది మాత్రమే మ్యాటర్ అవుతుంది, ఏం రాస్తున్నాము అనేది మ్యాటర్ అవుతుంది. లాంగ్వేజ్ ఈజ్ జస్ట్ ఎ మీడియం.
చాలామంది ఎలా భయపడతారంటే ఇంగ్లీష్ అనగానే ఏదో యూనివర్సిటీస్లో చదువు ఉండాలి, క్యాపిటల్ సిటీస్ నుంచి వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ మీడియంలో చదువుంటే మాత్రమే మా ఇంగ్లీష్ బాగుంటుంది. ఇవన్నీ తప్పు. ఈరోజు మా ఊర్లో చూసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా కూడా వాళ్ళు కన్నడలో చెప్పేవాళ్ళు లేదా తెలుగులో చెప్పేవాళ్ళు. సో ఇంగ్లీష్ మీడియం అనగానే మొత్తం ఇంగ్లీష్లో చెప్తారు, మీకు వస్తుంది అనేది ఏం లేదు. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం ఉంటుంది. మీరు తెలుగులో రాయాలనుకుంటుంటే ఏదే ఒక వర్డ్ మీరు ఇంగ్లీష్లో చూసిన దాన్ని మీరు దాన్ని తెలుగులో రాసుకోగలిగితే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. కొన్ని టెక్నికల్ వర్డ్స్కి తెలుగులో మీరు చూసుకుని దాన్ని మాత్రమే ఎగ్జామ్ హాల్లో రాయగలిగితే మీరు ఏ లాంగ్వేజ్లో చదివినా కూడా ప్రాబ్లం ఉండదు. చాలామంది ఏమడుగుతారు, సార్ మేము ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ చేసుకొని రాయాలంటే టైం పడుతుంది, కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అలాగే బుక్స్ చదివేస్తున్నారు, అలా బుక్స్ని చదివే వాళ్ళు క్లియర్ అవుతారని లేదు. ఏ స్టూడెంట్ అయితే తన నోట్స్ని చేసుకుంటాడో, అది ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు, తెలుగు మీడియం అవ్వచ్చు, మెయిన్స్కి తనదే అయిన నోట్స్ ఉందనుకోండి, దెన్ ఓన్లీ హీ క్యాన్ రైట్ ఇన్ ది ఎగ్జామ్ వెల్. మనం కూడా డిగ్రీలో వేరే వేరే టైంలో నోట్స్ని మాత్రమే రెఫర్ చేసి ఎగ్జామ్కి వెళ్తాం. అలా ఉన్నప్పుడు యూపీఎస్సిలో మీరు మీ యొక్క నోట్స్ లేకపోతే రాయడం చాలా కష్టం. సో ఇంగ్లీష్ బుక్స్ అయినా కూడా చదివినప్పుడు మీకేం కాన్సెప్ట్ అర్థమైందో దాన్ని మీరు తెలుగులో రాసుకుని దాన్ని కంప్లీట్గా ఎగ్జామ్ టైంలో రివైజ్ చేసుకుంటే చాలు. వేరే వాళ్ళకంటే ఇంగ్లీష్లో రాసే వాళ్ళకి మీకు మ్యాక్సిమం డిఫరెన్స్ పర్ డే 1 hour ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. మనకు కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, సిస్టంలో లూప్ హోల్స్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు మాకు తెలుగులోనే పేపర్స్ ఇవ్వచ్చు కదా, తెలుగులోనే బుక్స్ ఇవ్వచ్చు కదా, లేకనో తెలుగు న్యూస్ పేపర్లు ఇలాంటివన్నీ కవర్ చేయొచ్చు కదా. ఇప్పుడు తెలుగులో ఉన్న న్యూస్ పేపర్స్ మొత్తం ఏం ఫోకస్ ఉంటుంది, ఆంధ్ర తెలంగాణలో ఏం జరుగుతుందో ఇవే ఎక్కువ ఇచ్చుంటారు. బట్ హిందూ న్యూస్ పేపర్ చదవాలంటారు, నేషనల్ న్యూస్ తెలియాలంటే, ఒపీనియన్ తెలియాలంటే క్వశ్చన్స్ అక్కడి నుంచి వస్తాయి. ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్. దిస్ హ్యాపెన్స్, నేను దీనికి ఎలా అడ్జస్ట్ అవ్వాలి అంటే నార్మల్ స్టూడెంట్స్ కన్నా నేను 1 hour ఎక్కువ ఇవ్వాలి. అప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయ్యి నేను క్లియర్ చేస్తాను. చాలామంది స్టూడెంట్స్ ఫ్యాకల్టీస్ దగ్గరకు వచ్చి, సార్ మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటాము, మీరు హెల్ప్ చేస్తారా, ఎవాల్యుయేట్ చేస్తారా అంటే చేయడం కష్టం అవ్వచ్చు. దీనికోసమే ఏకేఎస్లో మేము మెంటర్స్ని పెట్టి వాళ్ళు మీకు ఎక్కడెక్కడ ఈ యొక్క ట్రాన్స్లేషన్స్ కావాలో, ఏ మెటీరియల్ బాగుందో ఇవన్నీ చెప్తున్నాం. స్టూడెంట్స్ వస్తున్నారు, టెస్ట్ సిరీస్ కూడా తెలుగులో తీసుకుంటున్నారు, రాస్తున్నారు, రైట్. వీఆర్ హోపింగ్ దట్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఎవరికైతే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మీరు సివిల్స్ అనే ఒక డ్రీమ్ని వదులుకుంటున్నారో మీకోసమే తెలుగులో కూడా మేము సబ్జెక్ట్స్ని టీచ్ చేస్తున్నాం. యూపీఎస్సి తెలుగు మీడియం బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి. ఫ్యాకల్టీస్ అవైలబుల్ ఉంటారు, మీకు డౌట్స్ ఉంటే దాన్ని కూడా మీరు క్లారిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. సార్ తెలుగు మీడియంలో మేము రాయాలనుకుంటే మాకు సపోర్ట్ ఇస్తారా, గైడెన్స్ ఇస్తారా అని కూడా చాలామంది అడుగుతుంటారు. వాళ్ళ కోసమే ఇంగ్లీష్లో కూడా క్లాసెస్ ఉంటాయి, తెలుగులో కూడా చెప్పేవాళ్ళు ఉంటారు, ఆ ఫ్యాకల్టీస్ కూడా మీకు అవైలబుల్ ఉంటారు. ఆ ఫ్యాకల్టీస్ క్వాలిటీ క్లాసెస్తో పాటు మీకు కంఫర్టబుల్ అయ్యే లాంగ్వేజ్లో నోట్స్ రాసుకోవడానికి హెల్ప్ కూడా చేస్తారు. ఈరోజు సిస్టంలో మనకు చాలా చేంజెస్ వచ్చాయి. ముందు ఏదైనా ఒక టెక్నికల్ వర్డ్ని మనం తెలుగులో చూసుకోవాలంటే డిక్షనరీనే చూడాలి. ఈరోజు మొబైల్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది, మ్యాక్సిమం కొన్ని వర్డ్స్ మాత్రం అటు ఇటు అవుతుంది. సో
మై లాస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్ హియర్, లాంగ్వేజ్ అనే ఒక బ్యారియర్తో మనము మన డ్రీమ్ని ఆపుకోకూడదు. యూపీఎస్సీ ఈజ్ నాట్ స్టాపింగ్ యూ. మీరు మీ డ్రీమ్ని ఆపుకోవడానికి లాంగ్వేజ్ అనే దాన్ని ఒక ఎక్స్క్యూజ్లో వాడుకోకండి. ఎఫర్ట్ కొంచెం ఎక్కువ పెడితే, ట్రాన్స్లేషన్ ఒక్కటి మెయిన్స్కి చేసుకుంటే ఏ ఎగ్జామ్ అయినా ఈజీ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఒకే ఒకటి, మీ భాషలోనే మీరు ట్రాన్స్లేషన్ చేసుకొని రాయకపోతే మీరు తెలుగులోనే నేను బాగా రాస్తాను, ఇంగ్లీష్లో రాయలేను అని ఎలా అనుకుంటారు? సో ఏదైనా కానీ ఒక ఇష్యూని తీసుకుంటే, ఈరోజు ఫార్ములాస్ కావచ్చు, పార్లమెంట్లో ఏదో ఇష్యూ కావచ్చు, దాన్ని తెలుగులో రాయమంటున్నారు. అక్కడక్కడ తెలుగులో పదాలని వాడితే అయిపోతుంది. మీకు మెయిన్స్లో పేపర్ 1 ఎస్సే తెలుగులో రాయొచ్చు. ఎథిక్స్కి కూడా తెలుగు మీడియంలో ఉన్నాయి, బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, టాపిక్స్ అవైలబుల్ ఉన్నాయి. హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మిగతా పేపర్స్ కరెంట్ అఫైర్స్ వాళ్ళకైనా ఒకటే, మీకైనా ఒకటే. అలా ఉన్నప్పుడు లాంగ్వేజ్ నాకు మాత్రమే ప్రాబ్లం అవుతుంది అని ఈ ఎగ్జామ్ని తీసుకోకపోవడం తప్పు. ఓన్లీ యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, చాలామంది ఏమనుకుంటారు, నాకు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి చాలు, యూపీఎస్సి వద్దు. మీరు వేసే ఎఫర్ట్లో టు బీ ఫ్రాంక్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సికి చాలా ఎక్కువ చదువుతున్నారు, యూపీఎస్సికి తక్కువ చదువుతున్నారు. మీకు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి సిలబస్తో పాటు యూపీఎస్సి ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫైన్. Just because of language, don't lose hope of your dream. Thank you guys.